దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరూ కొందరు దేవుని మాటలు ఎందాం. బైబిల్లో ఆది కాండంలో లోతు అని ఉన్నాడు ఒక ఆయన. ఆ లోతు సొదొమ గుమ్మర పట్టణాల్లో కాపురం చేస్తున్నాడు, కాపురం ఉన్నాడు. ఈ లోతు ఇంటికి ఒకసారి ఇద్దరు వచ్చారన్నమాట. వచ్చి మాట్లాడుతూ ఉండగా ఆ ఊరి వాళ్ళు ఏం చేశారో, ఏ ఇంటికి ఎవరో వచ్చారో అని తెలుసుకుని, వాళ్ళు చక్కగా ఉంటారా అని తెలుసుకుని వచ్చేసారు, ఇంటి మీదకి వచ్చేసారు. ఏదో దుమ్మిగా వస్తారు చూడు, దుమ్మిగా తగాదకు వస్తారు చూడు ఇంటి మీదకి, అలా వచ్చేసారు. వచ్చేసి అన్నారా, మీ ఇంట్లో ఎవరో ఉన్నారు, ఇంటికి ఎవరో వచ్చారో బయటికి రమ్మని. వాళ్ళు ఎంతో చక్కగా ఉన్నారు, వాళ్ళు మేము నమ్మకించాలి, మేము యాగం చేయాలి అంటారు. వచ్చి ఆ వచ్చిన వాళ్ళు ఎవరో దేవదూతలో ఇప్పుడు మనుషులకి సంపాదన వచ్చేటప్పటికి కళ్ళ కావరం వచ్చేది ఒక్కొక్కరు. ఆ మనిషి ఎవరో, ఈ మనిషి ఎవరో, భార్య ఎవరో, తల్లి ఎవరో, చెల్లి ఎవరో తెలీదు. దేవుడి బిడ్డలు ఎవరో, దేవుడికి దూతలు ఎవరో తెలియదు ఎవరికి. ఎందుకంటే వాళ్ళ కావరం కమ్మేసినాయి. అంత పచ్చకామరిలోకి అంత పచ్చగా కాపాడుద్ది అన్నట్టు వాళ్ళేక అట్లాగా పొరలు కమ్మేసి కావరం గర్వం వచ్చేసి ఇట్లాగా ఎలాంటి వచ్చి ఏబుని మీ ఇంటికి వచ్చారు, ఎవరో వచ్చారో వాళ్ళు చక్కగా ఉంటారు, వాళ్ళతో మేము అనుభవించాలి, ఆగం చేయాలి అని అంటున్నారు. వచ్చి అంటుంటే ఏమో బతిమాలుకుంటున్నాడు. బాబు మా ఇంటికి వచ్చారు, అతిథులు వచ్చారు, వాళ్ళని ఏం చేయమాకండే, ఏమని మాకండే, ఆ పరుగు తీయమాకండే. మీకు అంతకే కావాలంటే నాకు పురుషుడి ముఖం ఎరిగిన ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని బయటకు పంపిస్తాం, వాళ్ళు మీ ఇష్టం వచ్చినాడు చేసుకోండి అని అంటాడు ఈయన. వాళ్ళు అంటారు అట్ట కథ, అలా పంపించు బయటికి, అలా పంపించో, నువ్వెవడో మాకు చెబుతాకి, నువ్వు మాకు చెప్పబడి పోయావా, నువ్వు ఊరికి ప్రయాసకొచ్చావు, నువ్వు నీకు ఇల్లు లేకపోతే ఇల్లు మేము ఇవ్వలేదు, పొలం లేకపోతే పొలం మేము ఇలా చూపించలా, మాకు ఎదురుసిపోడు పోయావా, రమ్మని వాళ్ళని బయటికి పంపించో అని అంటున్నారు. అని అంటుంటే ఏమనలేక బతిమాలుకుంటున్నాడు. ఇలారా అని బతిమాలుకుంటున్నాడు. అట్లాగే మనం బతిమాలుకున్నామనుకో, తర్వాత వాళ్ళు బతిమాలని కొలిది చెట్టు ఎక్కుతారు. వాళ్ళు తర్వాత ఏమవుద్దో వాళ్ళకి తెలీదు. ఆ తర్వాత వాళ్ళకి ఏమేమి ప్రతిఫలం అవుద్దో, ఏం శిక్ష వస్తుందో వాళ్ళకి తెలీదు. ఏదో బతిమాలుతున్నారు కదా అనుకుంటారు. ఊరుకునే బతిమాలతల్లా మనం బతిమాలుకున్నాం అనుకో, మన దేవుడు అక్కడ పగ తీసుకుంటాడు వాళ్ళ మీద. మనం బతిమాలుకోవాలన్నమాట. ఇలారా నా మాట ఏంటండే, నా ఇంటికి వచ్చిన అతిథుల్ని ఆగం చేయమంటుండే, అల్లరి చేయమంటుండే అని బతిమాలుకుంటున్నాడు ఈయన. వాళ్ళేమో ఇంట్లో నువ్వు మాకు చెప్పేవాడు అంతటో నువ్వు అలా పంపించు బయటగా, వాళ్ళు చక్కగా ఉన్నారు, వాళ్ళ రంగా అదొక ఇదిగా ఉంది, అలా మేము అనుమతించాలి, అలా మేము ఆగం చెయ్యాలి, బయట పంపించు అంటున్నారు.
పంపించమంటే యోబు గారేమో ఈ లోతు బతిమాలుకుంటున్నాడు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్లా బతిమాలుకుంటే అప్పుడు దేవుడు మన పక్షాన్ని ఉంటే వాళ్ళతో యుద్ధం చేస్తాడనమాట. యుద్ధం చేస్తారు. ఈ దేవదూతలు ఏం చేశారా? యోబు బతిమాలతం, వాళ్ళేమో వినకపోతాం, ఇవన్నీ చూసి ఇక యోబుని అట చేయి పట్టుకుని ఇంట్లోకి లాగేశారు. ఇంట్లోకి లాగేసి తలిపేసేసారు. తలిపేస్తే ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు రేజెక్ట్ వచ్చేసింది వాళ్ళకి. ఇంటి చుట్టూ తిరుగుతున్నారు కానీ తలిపెక్కడ ఎక్కడ కడుక్కోలేకపోతున్నారు. ఎరా బాబాయ్, ఏంటి నీకు దర్వాజా కనపడిందా? ఏదిరా, నాకు కనపడలేదా? నీకు కనపడిందా? నాకు కనపడలేదురా అని అనుకుంటా తిరుగుతున్నారు అన్నమాట. దేవుడు వాళ్ళకి ముబ్బుగా ముచ్చేసాడు అనమాట. రేజెక్ట్ వచ్చేసింది. ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. అట్లాగే దేవుడికి వ్యతిరేకంగా మనం ఉన్నామనుకో, అట్లాంటిది మనం కాడ ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవునికి లోబడి, దేవుడి బిడ్డలకు లోబడి జీవించాలి. మనం ఎంత టోలమని గర్వం వస్తుంది ఒకసారి మనలోకి. మనం ఎంత టోలం, మన జీవితం ఎంతటిదే నీటి మీద బుడగ లాంటిది. అంతలో ఉండి అంతలో మాయమైపోవాలము. ఈ సాతాను ఏంటంటే మెరిపిస్తుంది. నువ్వు తక్కువడమేంటి, నువ్వు ఒకళ్ళకు ముందు తగ్గించుకునేదేంటి, నువ్వు తక్కువడవా, నువ్వు గొప్పవాడు అని చెప్పేసి ఈ సాతాను రెచ్చగొట్టేద్దామట. రెచ్చగొడితే మనమేమో సాతాను మాట వినేసేసి సాతాను చెప్పినట్టు చేతాం. దేవుడి బిడ్డలు అంటాం, శాంపులు తిడతాం, దేవుణ్ణి ఏమో శోధిస్తాం, అవమానిస్తాం. ఇశ్రాయేలు ప్రజలు అట్టగా శోధించారంట దేవుణ్ణి. వాళ్ళు శోధించారంట. శోధించి అరణ్యంలో ఐగుప్తు కానాను ఇందుకు పాలు తేనెలు ప్రవహించు దేశం వెళ్ళకుండానే అరణ్యంలో ఆకులు రాళ్ళిట్టు ఆలిపోయారంట చాలామంది. అట్లాగే దేవుడి కోపానికి, దొంగడికి, ఉగ్రతకు మనం గురి అవ్వకూడదు. దేవుని ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. ఆయన సేవకులు ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. ఉంటే అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు మనల్ని. అంతేగాని దేవుడికి వ్యతిరేకంగా మనం ఉన్నామనుకో, మనం ఎప్పటి పోలం, మన బతికేముంది? దేవుడు కృప వల్ల ఇలా ఉన్నాం. దేవుడు కృప లేకపోతే ఎప్పుడో ఎక్కడుండేవాళ్ళము, అసలు పేరు కాడ మాసిపోయేది. అట్లాంటి అల్పమైన జీవితం మన జీవితం. దానికోసం ఈ 4 రోజుల ముచ్చట కోసం ఈ లోకంలో హెచ్చింపు కళ్ళు నెత్తుకొస్తాయి అంట. ఒక్కొక్కరికి నెత్తికొచ్చే వాళ్ళు కాలం కలదంట. అట్లాగే నెత్తికి రాకూడదు, ఉన్న స్థానంలో ఉండాలి. మనం దేవుడు ఏదన్నా ఉందంటే అది దేవుడు ఇచ్చింది, దేవుడు కలగజేసింది. దేవా, ఇది నాకు ఇచ్చావు, నీ స్తోత్రం ప్రభువా అని అనాలి. మనం స్తోత్రం చెల్లించాలి. ప్రభువా, యేసయ్యా నీ స్తోత్రం, నేను ఇలా ఉన్నంటే అది మీ కృప అని దేవుణ్ణి కనపరచాలన్నమాట. కనపరిచే విధంగా మనం ఉండాలి. ఆ విధంగా జీవించాలి. దేవుడికి ఇష్టంగా జీవించాలి. దేవుడికి విరోధంగా ఉండి మనం ఏమి చేయలేము, ఏమి సాధించలేము. ఏదో సాధిస్తాం అనుకుంటాం, ఏమీ సాధించలేము. మన వెళ్ళేం కాదు. దేవుని గణపరుచుకుంటూ, మహింపరుచుకుంటూ, ఆయనలో జీవించుకుంటూ, ఆత్మ పొందుకుంటూ, ఆయనలో సహజీవనం చేసుకోవాలి. మనం అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు, నువ్వు ప్రభువులో ఆనందించు, ప్రభువునందు ఆనందించు. మరలా చెబుతున్నాను, ఆనందించు అంటున్నాడు అనమాట. అట్లాగే వెళ్ళని మనం లోకంలో వెళ్ళకూడదు. లోకం ఆనందం మనకు అనవసరం. మనం ప్రభువులో ఆనందించాలి, ప్రభువులో హర్షించాలి, ఆయన కనపరుచుకోవాలన్నమాట. ఆయన బిడ్డలుగా జీవించాలి. అలాంటి జీవితం మనం జీవితానికి ప్రభు మనల్ని
పిలిచాడనమాట. ఆ పిలుపు తగ్గ మనం జీవితం జీవిస్తూ ఆయన్ని సేవిస్తూ ఆయన కనపరుచుకుంటూ ఆయనలో ముందుకు సాగుదాం. అలాంటి జీవితం ప్రభు మనకి అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రభు ఇచ్చిన మాటలు దీవించిన గాక. ఆమేన్. స్తోత్రం. నేను మీలో ఎలా ఉండాలి తెలియవలసి మా దేవాన్ని స్తోత్రము. నాయన గొప్ప దేవాన్ని స్తోత్రం. ఆశ్చర్యుడా ఆలోచనగా దాని స్తోత్రం. మీ అన్ని భయభక్తులు కలిసి జీవించుకుంటూ నాయన మీ కృపను పొందుకుంటూ నాయన మీలోనైనా వర్ధిల్లే జీవితం నాకు దయచేసి కాపాడు సహాయమని ఏ శ్రమలో పడిన సహాయం చేస్తూ మా జ్ఞానాలు స్తోత్రాలు తెలుసుకుని పరమ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అయిన యేసుక్రీస్తు కృపా పరిశుద్ధాత్మను ఇక్కడ చేరిన నాకు లోకంలో సకల పరిస్థితి తోడై నడిపించింది కాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా.